హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు వండర్ ఫ్రీక్స్. ఎలా ఉన్నారు అందరు? సడన్ గా ఒక్కోసారి గుర్తొస్తూ ఉంటుంది. మార్నింగ్ 5:30కే లేచి ఎర్లీగా అన్ని పనులు చేసుకోవాలి అని చెప్పి అది ఈ రోజు పొద్దునే లేచి ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకున్నాను. ఈ రెండు క్లీన్ చేద్దామని పక్కన పెట్టాను, ఇంకా మర్చిపోయాను. మా హస్బెండ్ రెడీ అయ్యే లోపు కొంచెం టైం ఉంది కదా అని ఇంక ఇవి క్లీన్ చేస్తూ ఉంటే మా హస్బెండ్ కూడా వచ్చి కూర్చున్నాడు. అసలు నువ్వు ఎలా క్లీన్ చేస్తావో చూస్తా నేను అని. అందరూ అడుగుతూ ఉంటారు కదా కొన్ని వస్తువులు చూసి, ఇవి ఎక్కడ కొన్నారు, ఇది ఎంత ప్రైస్ అని చెప్పి. అది నెక్స్ట్ ఎప్పుడైనా బ్లాగ్ లో లాంగ్ వీడియో పెడతాను. మా ఇంట్లో ఉండే ప్రతి వస్తువుకి ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్టోరీ ఉంది. ఇప్పటి వరకు కిచెన్ లో కొన్న వస్తువుల్లో మాత్రం ఈ రైస్ కుక్కరే లాస్ట్ ఇంకా తీసుకోవటము. తర్వాత కిచెన్ కి సంబంధించి ఇంకేమీ తీసుకోలేదు. మా సింబాగాడు డైరెక్ట్ గా వచ్చేస్తాడు. నేను ఏదన్నా పని చేస్తున్నానంటే ముందు చేతిలో ఉన్న క్లాత్ ఏదో ఒకటి క్లీనింగ్ చేసేది లాక్కొని పరిగెద్దామని వస్తాడు. ఇప్పుడు కుదరలేదు, అందుకే సైలెంట్ గా వెళ్తున్నాడు. కాలిన్ ఉండుంటే బాగుండేది అనిపించింది. ఇంకా కాలిన్ లేదు కదా, కొంచెం వెనిగర్ ఉంటే అది వేసి క్లీన్ చేస్తున్నాను. కొంచెం ఇలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులు ఇలాంటివి ఏమైనా క్లీన్ చేస్తుంటే మెయిన్ మా హస్బెండ్ కి భయం, నేను ఎలా పడితే అలా క్లీన్ చేస్తానని. అందుకే తనకి సాటిస్ఫాక్షన్ లేదంట, అందుకే వచ్చి నా దగ్గర నుండి తీసుకొని మా హస్బెండ్ క్లీన్ చేస్తున్నాడు. నిన్న మొన్న ఏదో కమెంట్ వచ్చింది, ఎప్పుడు మీరు మీ హస్బెండ్ కోసం చేసి పెడుతూ ఉంటారు, మీ హస్బెండ్ అసలు మీ కోసం చేసింది ఏమీ లేదు అని చెప్పి. మెయిన్ థింగ్ ఏంటంటే నాకు అలా ఇష్టం మా హస్బెండ్ కి వండి పెట్టడము. అసలు ఇప్పుడు చాలా తక్కువ ఈ వంటలు. ఇంతకు ముందు పెళ్ళని స్టార్టింగ్ 2-3 years అయితే అసలు మెయిన్ ఎక్కువ మా ఇంట్లో ఉండేది ఆయిల్ ఫుడ్, మంచూరియా అని, నూడిల్స్ అని, కొత్త రెసిపీస్ చూడటము, ట్రై చేయటం, వండి మా హస్బెండ్ కి పెట్టడం. తనేమో ఎలా ఉందని చెప్తే ఇంకా దాన్ని బట్టి నేను చేంజెస్ చేసుకుంటూ ఉండేదాన్ని. నేను ఇప్పుడు ఈ మాత్రం వంటలు చేస్తున్నానంటే క్రెడిట్స్ మొత్తం మా హస్బెండ్ కే. ఎందుకంటే నేను స్టార్టింగ్ లో నేర్చుకునేటప్పుడు ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉండేదాన్ని కదా, అసలు ఫ్లాప్ అయినవి కూడా తిని పాపం భరించి అన్ని చెప్పేవాడు నాకు, అలా చేయి ఇలా చేయి అని చెప్పి. ఇప్పటికీ కొన్ని చెప్తూ ఉంటాడు నాకు అర్థం కానివి, కాకపోతే వీడియో ముందు కనిపించదు కదా మీకు, అందుకే అలా అర్థమవుతూ ఉంటది. మామూలుగా తను కూడా వంటలు చేస్తాడు, కాకపోతే నాకే కొంచెం భయం. ఎందుకంటే కిచెన్ లో వచ్చి అబ్బాయిలు వంట చేస్తే ఎలా ఉంటుందో తెలుసు కదా. తను ఎప్పుడైనా చిన్నవి చేస్తున్నా గానీ కిచెన్ లో వీడియో తీయటానికి అవ్వదు. ఎందుకంటే పక్కన నేను ఉంటా, మళ్ళీ ఏదో ఒకటి గందరగోళం చేస్తూ ఉంటాడు. నేనే కదా క్లీనింగ్ చేసుకోవాల్సిందని. మళ్ళీ మెయిన్ రీజన్ ఏంటంటే ప్రాపర్ స్టాండ్ కూడా లేదు. ఫోన్ ఒక దగ్గర పెట్టి మంచిగా వ్యూస్ తీసుకుంటూ వీడియో నీట్ గా తీసుకుంటూ వంట చేయడానికి మా హస్బెండ్ తో పాటు. అందుకే తీయట్లేదు తనతో. తను ఏదన్నా చేస్తున్నప్పుడు నేను వీడియో తీస్తాను, కానీ అది మా హస్బెండ్ కి నచ్చదు. ఎందుకంటే మా హస్బెండ్ తీసినంత నాకు తీయటం రాదు. ఏదన్నా కానీ వ్లాగ్ మీకు మంచిగా షూట్ చేసి పెట్టాలి అంటే మా హస్బెండే బాగా తీస్తాడు. నేను కూడా ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను వీడియో ఎలా తీయాలి అని. నిన్న మొన్నటి వరకు అంటే మామూలుగా వీడియోస్ తీయటము, వాయిస్ చెప్పేయటం, దానికే టైం సరిపోయేది. కానీ ఇప్పుడు నేను వీడియో కూడా తీయటం నేర్చుకుందాం అనుకుంటున్నా. ఎందుకంటే ఒక్కొక్కసారి మా హస్బెండ్ ఉండడు, అలాంటప్పుడు నేను ఏదైనా కంటెంట్ తీయాలి అంటే అవ్వట్లేదు. నేను కూడా మంచిగా నేర్చుకుంటా వీడియో ఎలా తీయాలి అని. ఇంకా అప్పుడు చూపిస్తాను మా హస్బెండ్ వంట చేసేటప్పుడు, నేనే వ్లాగ్ తీస్తాను. అప్పుడు మా హస్బెండ్ చేసే బెస్ట్ బిర్యానీ భలే ఉంటది. ఆ రెసిపీ కన్ఫర్మ్ గా షేర్ చేస్తా. ఫస్ట్ పెట్టే వీడియో అదే ఉంటది మా హస్బెండ్ ఒకవేళ వంట చేస్తే. మెయిన్ తనకి సిగ్గు వీడియో ముందు మాట్లాడాలంటే. ఇంతకు ముందు మాట్లాడేవాడు, అసలు మేము లైవ్ లో వ్లాగింగ్ చేసే వాళ్ళమి. తర్వాత అలవాటు పోయేసరికి తనకి కొత్తగా ఉంది. తనేమో అసలు వీడియో ముందు మాట్లాడాలన్నా కానీ సిగ్గుపడుతున్నాడు ఈ మధ్య. షాప్ దగ్గర పాలు పెరుగు తీసుకుందామని వచ్చేసరికి పైన నుండి సింబాగాడు అరుస్తున్నాడు. వాడికి ఈజీగా అర్థమవుతుంది మేము ఇక్కడ చుట్టుపక్కల సరౌండింగ్స్ లో ఎక్కడున్నా కానీ అరుస్తాడు కనిపెట్టి. వాడికి అలా అర్థమవుతుందో మరి. చల్లగా ఉంది బయట, అసలు ఫుల్ గాలి కొడుతుంది. వర్షం పడిద్ది అన్నట్టుంది కానీ వర్షం మాత్రం పడదు. నా చిన్నప్పుడు అంతా ఈ ఏరియా మొత్తం ఫుల్ గా తెలుసు నాకు. అప్పటికి ఇప్పటికి ఎంత చేంజ్ అయిపోయిందో. మొత్తం అపార్ట్మెంట్స్. ఇంతకు ముందు ఎక్కువ ఖాళీ ప్లేస్లు ఉండే ఇక్కడ ఈ ఏరియా అంతా. కూరగాయలు తీసేసుకొని ఇంకా తోట గారు ఏం చేస్తున్నారా అని చెప్పి చూడటానికి వెళ్ళాను. వాడు అప్పటికి ఇంకా నిద్ర లెగవలేదంట. ఇంకా లేపాను. ఒక్కరోజు గ్యాప్ వచ్చినా గానీ వాడు ఏం చేస్తున్నాడా అనిపిస్తూ ఉంటది. మాకేం బిజీగా ఉండి తీసుకురావడానికి కుదరదు ఒక్కొక్కసారి. ఇంకా అప్పుడు ఇలా వెళ్ళి చూసి వస్తూ ఉంటాం బయటికి వెళ్ళినప్పుడు. నడుచుకుంటూ రావచ్చు, డిస్టెన్స్ చాలా తక్కువే వాళ్ళ ఇంటికి మా ఇంటికి. తోటగాడి మార్నింగ్ లుక్ ఇది. నిద్ర లెగవంగానే ఫుల్ మత్తులో ఉన్నాడు వాడు. అసలు నిద్ర కూడా ఇంకా లెగవలేదు. ఇంకంతే తీసుకొని వచ్చాను. వాళ్ళ పెద్దనాన్న చూస్తా తీసుకురా అంటే. ఇంకా చల్లగా ఉంది కదా, ఒక రౌండ్ వేస్తాం. ఒక రౌండ్ అంటే వేరే దూరం వెళ్ళటం కాదు, చీరాలు మొత్తం ఒక రౌండ్ వేస్తాము, ఇంకా ఇంటికి వస్తాం సైలెంట్ గా. మెయిన్ మా బండి సర్వీసింగ్ చేయించుకుందామంటే అవ్వట్లేదు. వేరే ఊరికి ఎక్కడికైనా వెళ్దామంటే మొన్న ఈ మధ్య చిలుకలూరుపేట వెళ్ళొచ్చినందుకు మా బండి మళ్ళీ ఇంకొకటి ఏదో అయిపోయింది, సౌండ్ వస్తుంది ఊరికనే. బయటికి
షాప్కి వెళ్ళి మేము హాఫ్ అన్ అవర్ కూడా అయ్యి ఉండదు. అందులోనూ మధ్యలో మేము షాప్ దగ్గర ఉన్నప్పటి నుంచో నరుస్తూ ఉన్నాడు. ఇంటికి రాగానే స్టార్ట్ చేశాడు మసాజ్ చేయని చెప్పి. ఏదో ఒక సంవత్సరం నుండి మిస్ అయిపోయినట్టు చేస్తాడు. మా సింబా గాడికి అప్పుడే 4 years కంప్లీట్ అయిపోతున్నాయి. నెక్స్ట్ మంత్ వీడి బర్త్డే. ఏదో నిన్న మొన్న వచ్చినట్టుంది వాడు మా దగ్గరికి. అప్పుడే 4 years ఎలా అయిపోయిందో కూడా అర్థం కావట్లేదు. ఈ 4 years లోనే వీళ్ళు ఎన్ని చేంజెస్ చూసి ఉంటామో. చిన్నప్పుడు ఎంత ఫుల్ యాక్టివ్ గా అసలు ఎంత కోతి పనులు చేసేవాడో, ఇప్పుడు కొంచెం సైలెంట్ అయ్యాడు. ఇంకా టోటగాడు పుట్టినప్పుడు నుండి ఇంకా చాలా చేంజ్ అయిపోయాడు వీడు. టీవీ మీద ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయి. ఎవరియా అని చెప్పి చూస్తే టోటగాడి. ఎప్పుడు చూసినా మేము ఎదురుగానే ఉంటాం. వాడెప్పుడు టీవీ మీద చేతులు వేసాడు. ఇంకా మొత్తం తుడుస్తున్నాను. ఇంకా పనిలో పని ఆ స్పీకర్ అవన్నీ క్లీన్ చేస్తున్నాను. ఫుల్ దుమ్ము పట్టుంది. అలానే ఈ రోజు నేను కొత్త డ్రెస్ వేసుకున్నాను కదా, నాకైతే భలే అనిపించింది. చాలా రోజుల తర్వాత రెడీ అయ్యాను ఇలాగా. నీట్ కొంచెం మేకప్ వేసుకున్నాను సింపుల్ గా. ఒక్కొక్కసారి భలే షాక్ కొట్టిద్ది ఇక్కడ క్లీన్ చేస్తుంటే. అందుకే కొంచెం జాగ్రత్త క్లీన్ చేస్తున్నాను. బ్రేక్ఫాస్ట్ కూడా చేయకుండా డైరెక్ట్ గా లంచ్ చేస్తున్నాము. ఎందుకంటే మా హస్బెండ్ కి మంచిగా ఒక రెసిపీ చేసి పెడదాం అనుకున్నా. టీవీలో చూస్తున్నప్పుడు చోలే భటూరే తినాలనిపిస్తుంది అన్నాడు. ఆల్రెడీ దానికి రిలేటెడ్ షార్ట్ కూడా పెట్టాను కదా. మన స్టైల్లో సింపుల్ గా పూరి అను బఠానీ కర్రీ చేశాను. చాలా బాగుంది టేస్ట్. మేము ఎప్పుడైనా ఇలా ఆయిల్ ఫుడ్ తింటున్నాము అంటే ఏదో ఒకటి స్కిప్ చేసేస్తాం. బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ డిన్నర్ కానీ. మాకు ఆల్రెడీ తెలుసు మధ్యాహ్నం పూరి తిందాం అనుకుంటున్నామని. అందుకే బ్రేక్ఫాస్ట్ తినలేదు. బయట నుండి తీసుకొచ్చినవన్నీ సర్దాస్తున్నాను. అలానే ఈ రోజు నేను స్ట్రైట్నింగ్ చేసుకున్నాను చాలా రోజుల తర్వాత. ఎందుకో ఈ డ్రెస్ బాగా నచ్చింది నాకు. నీట్ గా రెడీ అవుదాం అనిపించింది. స్ట్రైట్నింగ్ చేసుకొని నీట్ గా హెయిర్ స్టైల్ చేసుకున్నాను. అమ్మాయిలకి ఎవరికైనా రెడీ అవ్వటానికి ఛాన్స్ దొరకాలే గానీ ఈజీగా రెడీ అయిపోతాము. కాకపోతే డైలీ బేసిస్ మీద ఇలా రెడీ అవ్వాలంటే అస్సలు అవ్వదు. అందులోనూ ఈ ఆరెంజ్ కలర్ వేయటం నేను ఫస్ట్ టైం. భలే కాంప్లిమెంట్ అయింది నా స్కిన్ కి ఈ కలర్. నా డ్రెస్సెస్ అన్ని ఇలాంటివి మంచి మంచి అవుట్ఫిట్స్ అన్ని మా హస్బెండే సెలెక్ట్ చేస్తాడు. ఎందుకంటే నాకు సెలెక్షన్ అంతగా రాదు. కలర్ గానీ ఏదైనా తన్నే అడుగుతాను మొత్తము. నాకు ఇప్పుడే కాదు, చిన్నప్పటి నుండి అసలు నా డ్రెస్సెస్ నేను ఎప్పుడు సెలెక్ట్ చేసుకుంది లేదు. కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటాం. మెయిన్ నేను నాకు ఎలాంటి సెట్ అవుద్దని అర్థం కాదు ఆ కన్ఫ్యూజన్ లో. బ్యాటరీ అయిపోయింది క్లాక్ లో. వారం పైన అయింది. ఇప్పుడు గుర్తొచ్చింది బయటకు వెళ్ళినప్పుడు. ఇంకా తీసుకొని వచ్చి వేస్తున్నాము. ఇక్కడేమో మా హస్బెండ్ నేను రెడీ అని చెప్పి ఏదో పాట పాడుతున్నాడు. మా హస్బెండ్ పాటలు పాడితే అస్సలు వినలేమన్నమాట. అందుకే నేను ఎక్కరిస్తున్నాను. ఇంకా నవ్వుతున్నాడు. తను పాట పాడితే వినలేము అంటే కరెక్ట్ గా పాడితే ఎవరికైనా వినాలనిపిస్తుంది. కానీ మా హస్బెండ్ ఏంటంటే ఆ పాటలో ఉన్న వర్డ్స్ అన్ని మార్చేస్తాడు. తనకి ఏం గుర్తు కూడా ఉండవు. లిరిక్స్ ఏదోటి పాడుతూ ఉంటాడు. వెనక కూర్చొని బ్యాక్గ్రౌండ్ లో మా సింబాగాడు ముందు నాకు అన్నం పెట్టు అన్నట్టుంది వాడు కూర్చొని. వాడికి కొంచెం లేట్ అయింది ఈ రోజు ఫుడ్ పెట్టడము. మార్నింగ్ ఏమో పాలు తాగాడు. నా వాచ్ లో చూసి టైం చెప్దామంటే నా వాచ్ లో కూడా తప్పు ఉంది టైం. నేను కూడా సెట్ చేసుకోవాలి. ఇంకా మా హస్బెండ్ కి ఫోన్ లో చూసి చెప్పాను. ఇంకా సెట్ చేసి ఇంకా అదంతా నీట్ గా తుడిచేసి ఇంకా పెట్టేస్తున్నాడు. ఇంక ఇక్కడ వంట చేద్దామంటే నేను బఠానీ నైట్ నానబెడదాం అనుకొని మర్చిపోయాను. ఇంకా మార్నింగ్ నానబెట్టాను. ఎలాగో మన దగ్గర రైస్ కుక్కర్ ఉంది కదా, అందులో బాగానే ఉడికిపోతుంది నానబెట్టడం లేట్ అయినా గానీ. ఇక్కడ మా సింబాగాడు బయటకు వెళ్ళాడు. ఎంతసేపటి నుండి పిలుస్తున్నాను, ఎంతటికి రావట్లేదు. ఏం చేస్తున్నాడు అని చెప్పి చూసేసరికి బయట మెట్ల మీద కూర్చొని మంచిగా వ్యూ ఎంజాయ్ చేసుకుంటున్నాడు బండుల్ని చూసుకుంటా. వర్షాలు ఎప్పుడు పడతాయో ఫుల్ వెయిటింగ్. మధ్య మధ్యలో వర్షాలు పడుతున్నాయి కానీ ప్రాపర్ గా రెయిన్స్ పడితే హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఇంకొకటి నేను ఏం స్కిన్ కేర్ వాడుతున్నాను, అలానే నేను మేకప్ ఎలా వేసుకుంటాను, అదేమన్నా వీడియో చేయమంటారా కమెంట్స్ లో చెప్పండి మర్చిపోకుండా. దానికి రిలేటెడ్ ఒక వీడియో పెడతాను. ఇంటి ముందు చెట్లు ఇంకా కొన్ని తెచ్చి పెట్టాలని ప్లాన్ ఉంది. వర్షాలు పట్టడం స్టార్ట్ అయితే అప్పుడు మంచిగా తీసుకురావచ్చు కదా, ఇంకా బాగా పెరుగుతాయి వర్షాలు పడేటప్పుడు. బయట చినుకులు పడుతుంది లైట్ గా. అందుకే అటు ఇటు తిరుగుతున్నాం చల్లగా ఉంది కదా అని చెప్పి. ఇంకా మా సింబాగాడిని లోపల వేసేసి ఇంకా మెయిన్ డోర్ తీసుకుంటాము. వాడు ఉన్నాడంటే బయట ఎవరైనా వస్తారు గబక్కని డాబా పైకి, ఇంకా వాళ్ళకి ఇబ్బంది అని చెప్పి వాడిని లోపల వేసేస్తాము. వాడికి అన్నం పెడితే చాలు, అన్నం తిన్నాక ఇంకా వాడే వెళ్ళిపోతాడు రూమ్ లోకి. నాకు ఏసీ వేయండి, నేను అసలు మిమ్మల్ని డిస్టర్బ్ చేయను అని చెప్పి ఇంకా వాడికి అన్నం పెట్టేశాను ఇప్పుడే. మా సింబాగాడి పని అయిపోయాక ఇంక ఇప్పుడు మాకు వంట చేయడం స్టార్ట్ చేశాను. పూరి పిండి కలిపేస్తున్నాను. పూరి పిండి కూడా అడుగుతున్నారు రెసిపీ షేర్ చేయండి అని చెప్పి. తర్వాత ఎప్పుడైనా పెడతాను. ముందు రైస్ కుక్కర్ లో ఆ బఠానీ పెట్టేస్తే త్వరగా ఉడికిపోతాయి. కొంచెం టైం పట్టిద్ది. 40 minutes ది టైమర్ పెట్టానంటే బాగా ఉడికిపోతాయి బఠానీ. అసలు ఈ రోజు ఈ పూరి అను ఈవినింగ్ టైంలో పానీపూరి చేసుకుందాం అనుకున్నాము. మళ్ళీ ఫుల్ గా హెవీ అయిపోయిద్దిలే అని చెప్పి ఇంకా పానీపూరి చేయటం ఆపేశాను. మెయిన్ బఠానీతోనే కదా, మామూలుగా ఆలు స్టఫింగ్ చేస్తారు కదా పానీపూరిలోకి. మా ఇంటి దగ్గర బఠానీ స్టఫింగ్ ఇస్తాడు అబ్బాయి. ఆ ఫ్లేవర్
చాట్స్ బాగా ఇష్టం మాకు. అందుకే ఈరోజు పానీపూరి చేసుకుందాం అనుకున్నాం. మళ్ళీ అన్నీ ఒకటే రోజు ఎందుకు, హెవీ అయిపోతుంది ఆయిల్ ఫుడ్ కదా అని చెప్పి ఇంకా పానీపూరి ఆపేసాను. తర్వాత ఎప్పుడేం చేసుకుందాంలే అని చెప్పి ఇంక ఇద్దరం ఉన్నామంటే కిచెన్లో ఏదోటి కబుర్లు చెప్పుకుంటూ ఉంటాం. మా హస్బెండ్ వీడియో తీస్తూ ఉంటాడు కదా, ఇంకా నాకు బోర్ కొడుతూ ఉంటుంది. ఇంకా తను ఏదోటి కబుర్లు చెప్తూ ఉంటే ఇంకా అలా టైం పాస్ అయిపోతూ ఉంటుంది వంట చేసేటప్పుడు. నాకు మామూలుగా చోలే భటూరే చేద్దామని కాబూలీ చనా తీసుకొనిరా బయట అంటే షాప్లో ఆయనకు అర్థం కాక మామూలు బఠానీ ఇచ్చాడు, తెల్ల బఠానీ. ఇంకా సర్లే ఈ కర్రీ చేద్దాంలే అని ఇంక ఈ బఠానీ కర్రీ చేస్తున్నాను. ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఎలా ఉందో మర్చిపోకుండా కమెంట్స్ లో చెప్పండి. నచ్చితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇంకా రికమెండ్ అవుతాయి మా వీడియోస్. కొత్తగా ఎవరైనా చూస్తుంటే మా కంటెంట్ నచ్చింది అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వ్లాగ్ లో కలుద్దాం. బాయ్.